ఏసీ న్యూస్ కి స్వాగతం. నమస్కారం వీడియో మిత్రులందరికీ. కానీ నాకు ఒక అన్యాయం జరిపింది. రాయి వీధిలో 7 ఎకరాల స్థలం కొన్నాను 2010 సంవత్సరంలో. కానీ కొన్నది మైసూరు వాసుదేవరావు దగ్గర కొన్నాను. కానీ దానికి 100 సంవత్సరాల లింకులు ఉన్నాయి. ఆ లింకులు అడ్డం పెట్టుకొని కూడా నాకు కొంతమంది రాజకీయ అన్నతో ఆక్రమించారు. ఏ అధికారులు కాడికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా న్యాయం చెప్పడం లేదు. కాబట్టి అది ఎవరు చేశారంటే కందికట్టు మల్లికార్జున అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుల అనుచరులను అడ్డం పెట్టుకొని అధికారులందరినీ భయపెడుతూ అధికారులు ఏం చెప్పలేనట్టుగా ఉంటున్నారు. అధికారులు అందరికీ తెలుసు ఈ విషయము, కానీ ఎవరు న్యాయం చెప్పలేదు. ఎస్పీ, డిఎస్పీ, సిఈ, కలెక్టర్, ఎంఆర్ఓ అందరూ కూడా తెలుసు, కానీ ఎవరు చెప్పనందున నేను చంద్రబాబు నాయుడికి, సుప్రీంకోర్టు జడ్జికి, మానవ హక్కుల కమిషనర్కి, సిబిఐకి అర్జీలు పెట్టాను. కానీ అంత పెద్దోళ్ళ దగ్గర తిరుగు లెటర్లు వచ్చింది. అయినా కూడా వీళ్ళు సమాధానం చెప్పలేదు. అంత పెద్దోళ్ళకి సమాధానం చెప్పని అధికారులు ఇంకా నాకేం న్యాయం చేస్తారు? అందుకని నేను దయచేసి మీ ముందుకు వచ్చాను. ఇది అందరికి తెలియజేసి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ తెలిసి నాకు న్యాయం చేయించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. కాబట్టి దీని కారకులు ఎవరంటే కోయంబత్తూరు పత్తి రవిచంద్ర, తిరుపతి ఇంద్రలక్ష్మి, కళ్యాణ్ ఇంద్రలక్ష్మి, చల్లపతిరావు, పిడూరు నాగేశ్వరరావు ఒక లాయరు, యదవ, వాళ్ళందరూ కలిసి నన్ను కుట్రపూరితంగా ఎరగబెట్టారు. నేను అవిటోండని, కుంటోండని, ఏమి చేయని వికలాంగా ఉన్నట్టు నా మీదగా దుర్వినియోగం వచ్చున్నారు. కాబట్టి నాకు ఏమి చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలిసి నాకు న్యాయం చేయాలి, అది కోరుతున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఎంత పెద్దోళ్ళు అన్నతో ఉన్నా వాళ్ళని వదలకూడదు, బయటికి లాగాల్సిందే. అది కావాల్సింది. ఈ అధికారులకు భయం పోవాలా, వాళ్ళని చూసి భయపడుతున్నారు. ప్రతి అధికారి దగ్గర పోయినా, కలెక్టర్ దగ్గర పోయినా, ఎస్పీ దగ్గర పోయినా, డిఎస్పీ కాటికి, సిఈ కాటికి, అందరికంటే తిరిగినా ఎవరు న్యాయం చెప్పడం. కాబట్టి నాకు కొనుక్కున్నారు సార్. మైసూరు వాసుదేవరావు, ఏలూరు వాసుదేవరావు కొన్నా. ఆయనకు వాళ్ళ పిజ్జాదేశం వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చింది. చెప్పండి. వాళ్ళ దగ్గర ఏమి లేవు. నేను ఛాలెంజ్ చేస్తా, చూపించాం. తెమ్మను ఒకటి బయట తెమ్మను. వాళ్ళే, నేను చెప్తాను. అయితే దొంగయ్య నేను చెప్తాను. దొంగయ్య ఏమి ఆధారం లేదు, తీసుకురమ్మను. ఏ జడ్జి కాడి తీసుకొస్తారో, ఏ లారీ కాడి తెస్తారో, ఏ రాజకీయ నాయకుడు తెస్తారో తెమ్మను, ఆధార్లో పెట్టమను. అప్పుడు నేను ఊరి శిక్షకని చదివి. ఇప్పుడు దీంతో గట్టిగా మాట్లాడినే కాదు, నా వల్ల తప్పు ఉంటే నాకు ఊరి శిక్షను నేను సిద్ధం. దానికి నేను కాదాను. ఇంత పెద్దోళ్ళు మాట్లాడానంటే ఇది చిన్న పని కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి నేను తెలియపరిచాను అన్నప్పుడు వాళ్ళు ఊరుకోరు ఇంత పెద్ద ఇష్యూని. కాబట్టి నా వల్ల తప్పు ఉంటే చేసుకోండి, నేను కాదా. సుప్రీంకోర్టు కలిసాను, అర్జునులు పెట్టాను 10 సార్లు పైన కలిసి ఉంటాను. ఏం చెప్పంటారు? అంత పెద్దోళ్ళు మేమేం చేయగలమన్నారు. ఎవరు చేయలేదు, మేమేం చేయగలం. ఎస్పీ గారు చెప్పాను, కలెక్టర్ గారు చెప్పాను, సిఐ అందరికీ చెప్పాను, ఒకరే కాదు. అందరికీ చెప్పలేదని రుజువు పలికిస్తా. నేను దేనికి భయపడినావు, దేనికి ఇష్టపడినావు అందరికీ చెప్పాను. ఇది ఎంఆర్కో తెలుసు ఈ విషయం, అందరి అధికారులకు తెలుసు, రాజకీయ నాయకులు కొంతమంది తెలుసు, తెలుగుదేశం రాజకీయ నాయకులు ఉన్నారే వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఏ ఒక్కటి అబద్ధమైతే నేను దేనికైనా చేద్దాం, అన్ని రుజువులు పలికిస్తా, అన్ని ఆధారాలు నా కాడ నుండి అన్నీ చేపిస్తాను. అది నేనేం అడగలుగుతా. ఇక్కడ అధికారులు ఎవరు న్యాయం చెప్పలేదు కాబట్టి ఈ రాజకీయ నాయకులకు భయపడి, అందువల్ల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు న్యాయం చేయాల. ఈ జిల్లా అధికారులు నేను ఒప్పుకోను, నాకు నమ్మకం లేదు. చెప్తున్నాను కదా, జిల్లా అధికారుల మీద నాకు నమ్మకం పోయింది. వాళ్ళు నాకు చేయరు. మన సిఐ దగ్గరికి పోయి కంప్లైంట్ అయిపోయినా, ఈ విధంగా సార్ నా ఇల్లు కోల్దోశారు, ఇది ఎక్కడ దౌర్జన్యం అని అడిగితే మాకు సంబంధం లేదని చెప్పి నన్ను చేయి కొట్టబోయాడు.
నేను కుంటోని నేను చూడకుండా చేతి కొట్టబడే అంట. అదేనా రౌడీజం? అధికారులు కొట్టాల్సిన బుద్ధినా చెప్పు? అధికారులు ఎట్ట మాట్లాడి చల్లబోతాయి, మీరు మాత్రం మాకు భయపడండి అంటారా? చెప్పు. నా 65 వయసు కుంటోండి, ఇలాంటి కుంటోండి మీదకి నువ్వు చేతి కొట్టవచ్చండి. నేను నిన్ను ఏం చేస్తానని చెప్పు? నిన్ను దూసుగా మాట్లాడే శక్తి నాకుందా? చెప్పండి. ఇదన్నా మీ అధికారులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పౌరా? మా బట్టి అమాకిల మీదనా మీ దౌర్జన్యం? చెప్పు. మేమేం చేయలేమన్నా కదా. అదే గొప్పల మీద పోనీ తప్పులు అందరూ చేస్తారు, మేము చేయలేదు చెప్పలా. కానీ ఒక ఇస్త్రీ చొక్కవని కొట్టమను, మాట్లాడమను దమ్ముంటే ఎస్ఐ సిఐకి మా పొట్టని కొట్టడం గొప్పగా సార్. పెద్ద పెద్దలు కొట్టు, తప్పు చేసి రెండు కొట్టుకో నీ ముద్దల్లా. ఇదా న్యాయమా? నన్ను కొట్టపోతే నేను చేస్తా కూర్చున్నా చచ్చిపోతానని చెప్పా. ఇంకంతగా నేను చెప్పన్నాను. నువ్వు కొట్టు, నేను చచ్చిపోతా అంతే. ఈ విధంగా చెప్పాడు. ఇదేనా అధికారులు న్యాయమా? డబ్బున్న వాళ్ళకి ఒకటి తీరు, మన డబ్బు లేని వాళ్ళకి ఒకటిరా? చెప్పు.